పార్వతీపురం మన్యం జిల్లా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ వద్దని, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతున్నాయని తెలిపారు. ఈ రోజు పేదవాడు ప్లేట్ చేయడానికి దుస్థితి ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం అమరావతికి 1,00,000 కోట్లు 50,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైన వైద్యం, ఉచిత వైద్యం, నాణ్యమైనటువంటి వైద్యము, అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఏంటి? ప్రతి పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి అని చెప్పిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఈరోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ సంతకాలు చేయడం జరిగింది అని అంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పటివరకు 1 రోజుల పాటు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడుతూ కోటి సంతకాల సేకరణలో భాగంగా మన్యం జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు సంతకాలు సేకరించడం జరిగింది. ప్రజలు అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా పాల్గొంటూ దాదాపు ఈ 4 నియోజకవర్గాలకి 2 లక్షల పైచిలకు సంతకాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను ఇక్కడ ఒక భారీ ర్యాలీ చేపట్టి ఈ సంతకాలు మొత్తాన్ని కూడా విజయవాడని ఈరోజు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యొక్క ముఖ్య నాయకులతో గవర్నర్ గారిని కలుస్తారు. గవర్నర్ గారిని కలిసి ప్రజలు దీనికి మద్దతుగా లేరు, ప్రైవేటైజేషన్ని ఆఫ్ మెడికల్ కాలేజీని ఆపాలని కోరుతున్నారు. దానికి గవర్నర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దుర్మార్గపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారిని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు వేలాది మంది ప్రజలతో ఈ యొక్క ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈరోజు చేపట్టిన ర్యాలీ చాలా విజయవంతమైందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.